హోండా కంపెనీ నుండి మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ నవంబర్ 27వ తారీఖున అయితే మార్కెట్లోకి రాబోతుంది. అయితే మీలో ఎంతమంది హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఎదురు చూస్తున్నారు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. అయితే ఈ రోజు మన వీడియోలో హోండా కంపెనీ వాళ్ళు తీసుకురాబోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. రీసెంట్గా హోండా కంపెనీ వాళ్ళు తమ అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించి కొన్ని టేజర్ వీడియోస్ అయితే రివీల్ చేస్తూ వచ్చారు. అలా రీసెంట్గా రివీల్ చేసిన ఒక వీడియో గురించి అయితే మాట్లాడుకుందాం. దాని తర్వాత ప్రీవియస్గా రిలీజ్ చేసిన వీడియోస్ గురించి మాట్లాడుకుని అసలు స్పెసిఫికేషన్స్ ఏమై ఉండొచ్చు అనే వివరాలు అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వీళ్ళు రిలీజ్ చేసిన వీడియో చూసినట్లయితే వీళ్ళ డాష్ బోర్డ్ వీడియో అయితే రివీల్ చేశారు నిన్న. ఈ డాష్ బోర్డ్లో ఏమని మెన్షన్ చేశారంటే క్లియర్గా రేంజ్ అనేది రివీల్ అయిపోయింది. ఇందులో వీళ్ళు ఏమని మెన్షన్ చేశారంటే 104 కిలోమీటర్ల రేంజ్ అనేది చూపిస్తుంది అనమాట. ఇది స్టాండర్డ్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంది. స్టాండర్డ్ మోడ్లో 104 కిలోమీటర్ రేంజ్ అనేది చూపిస్తుంది అనమాట వీళ్ళ డాష్ బోర్డ్లో. అలానే అక్కడ స్పోర్ట్స్ మోడ్ కూడా కనిపిస్తుంది. జనరల్గా ఒక 104 కిలోమీటర్ల రేంజ్ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్లో, అంటే హోండా వంటి కంపెనీలు తీసుకొచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లో ఉండాలంటే మినిమం బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ అనేది మనం 3 కిలోవాట్ అవర్ కింద ఎక్స్పెక్ట్ చేయాలి. దీనికి కారణాలు ఏంటంటే హోండా కంపెనీలు తీసుకొచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయి ఉంటుంది కాబట్టి, సో పర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మోటార్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అందుకని మనం ఎక్స్పెక్ట్ చేసేది మినిమం 3 కిలోవాట్ అవర్ లిథియం బ్యాటరీ ప్యాక్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికన్నా ఎక్కువ కూడా ఉండొచ్చు ఆ 104 కిలోమీటర్ రేంజ్ పాసిబుల్ అవ్వాలంటే. ఇక రెండోది వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే అదే డాష్ బోర్డు మీద 35 km/h స్పీడ్ అనేది మెన్షన్ చేశారు. అంటే వీళ్ళు చూపించింది 104 కిలోమీటర్ల ఎస్టిమేషన్ రేంజ్, పైన చూపిస్తున్న స్పీడ్ 35 కిలోమీటర్లు. అంత మాత్రాన స్టాండర్డ్ మోడ్లో 35 కిలోమీటర్ల టాప్ స్పీడే వెళ్తుందా అంటే అలా అనుకోవడానికి లేదు. 35 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కన్నా ఎక్కువగానే స్టాండర్డ్ మోడ్లో వెళ్తుంది అనమాట. దానికి కారణం ఏంటంటే మీరు సరిగ్గా రైట్ సైడ్ మొత్తం 3 బార్స్ అనేవి ఇచ్చారనమాట వైట్ కలర్లో. ఆ 3 కలర్ల పైన పవర్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది. అంటే పవర్ అనేది మొత్తం 3 బార్స్లో డినోట్ చేస్తున్నారు. వీళ్ళ 35 కిలోమీటర్ల టాప్ స్పీడ్ పవర్ ఎక్కడ వరకు రీచ్ అయిందంటే ఆ 3 వైట్ బార్స్లో 2వ బార్ వరకు కూడా ఆ బార్ అనేది ఆల్మోస్ట్ ఫిల్ అయ్యింది అనమాట. ఇంకొక బార్ కూడా మిగిలి ఉంది. సో రైట్ సైడ్ పవర్ డినోట్ చేసేది 35 కిలోమీటర్ల టాప్ స్పీడ్ చేసిన దాంట్లో 2 బార్స్ వరకు ఫిల్ అయింది కాబట్టి 3వ బార్ కూడా ఫిల్ అవుతాయి కనుక టాప్ స్పీడ్ అప్ టు మనకు 55 కిలోమీటర్ల వరకు వీళ్ళు చెప్పిన స్టాండర్డ్ మోడ్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంతేకాదు వీళ్ళు రివీల్ చేసిన ఆ డాష్ బోర్డ్ డీటెయిల్స్లో మరికొన్ని విషయాలు కూడా కనుక్కోవచ్చు. మనం ఈ పర్టికులర్ స్కూటర్లో వీళ్ళు చెప్పినట్టుగా స్టాండర్డ్ మరియు స్పోర్ట్స్ మోడ్ అనే కాకుండా ఇంకొక మోడ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆ మోడు మనకి ఎక్కువ మోడ్ అయినా అయ్యి ఉండొచ్చు, లేదంటే రివర్స్ మోడ్ కూడా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం వాళ్ళు వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లో ఏ స్కూటర్ అనేది చూసుకుంటే రివర్స్ మోడ్ అనేది కామన్గా ఇస్తున్నారు కాబట్టి సో రివర్స్ మోడ్ ఉండొచ్చు, లేదంటే ఎక్కువ మోడ్ కూడా ఉండొచ్చు. బట్ అక్కడ డీటెయిల్స్ చూపించట్లేదు అంతే అనమాట. ఇంకా ఆ డాష్ బోర్డ్ సంబంధించిన ఫోటోను మరింత క్లియర్గా గమనిస్తే కనుక పైన మనకి బ్లూటూత్ సింబల్ కూడా ఇచ్చారు. సో బ్లూటూత్ సింబల్ ఇచ్చారంటే నథింగ్ బట్ కనెక్టివిటీ ఆప్షన్ ఉందని. సో మనకి కాల్స్ ఆప్షన్ కానీ, మెసేజ్ అలర్ట్స్ కానీ, మిస్డ్ కాల్ అలర్ట్స్ కానీ, జీపీఎస్ నావిగేషన్ కానివ్వండి, టర్న్ బై టర్న్ నావిగేషన్ కానీ ఇవన్నీ కూడా పాసిబిలిటీ అవ్వాలంటే మనకి ఆ బ్లూటూత్ కనెక్టివిటీ అనేది ఉండాలన్నమాట. సో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఇచ్చారు. సో దీన్ని బట్టి మనకి ఆ స్కూటర్లో ఇటువంటి కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఉంటుందని అర్థమవుతుంది. దాంతోపాటుగా వీళ్ళ డాష్ బోర్డ్ చూసినట్లయితే ఇది దాదాపుగా ఒక 7 అంగుళాల టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే లాగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక మరికొన్ని డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఆ స్క్రీన్ చూసినట్లయితే వీళ్ళు ట్రిప్ మీటర్ అనే ఒక పాయింట్ చూపించి ఒక యారో మార్క్ అయితే చూపించారు. సో దాని ఇండికేషన్ ఏమనిపిస్తుంది అంటే జనరల్గా స్కూటర్లో ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేశారని ట్రిప్ మీటర్ కాకుండా టర్న్ బై టర్న్ నావిగేషన్ ఫీచర్ కూడా ఉన్నట్టుగానే క్లియర్గా తెలుస్తుంది అనమాట అందులో. ఈ పర్టికులర్ ఫోటో వరకు నేను అబ్జర్వ్ చేసిన విషయాలు ఇది పెద్ద డాష్ బోర్డ్ పరంగా. బట్ ఇక్కడ ఒక ట్విస్ట్ కూడా ఉంది. అదే వీడియోలో హోండా కంపెనీ వాళ్ళు ఇంకొక చిన్న డాష్ బోర్డ్ వీడియోని కూడా రివీల్ చేశారు. సో ఇందాక వరకు మాట్లాడుకుంది స్మార్ట్ డిస్ప్లే అయితే వీళ్ళు నెక్స్ట్ పెట్టిన ఫోటో ఏముందంటే ఒక బేసిక్ డిస్ప్లేలో పెట్టారు. ఈ బేసిక్ డిస్ప్లేలో బ్యాటరీ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది పర్సంటేజ్ రూపంలో మాత్రమే ఇచ్చారనమాట. దానికి రేంజ్ ప్రిడిక్టర్ వంటి వివరాలు లేవు, ఎన్ని మోడ్స్ అనే వివరాలు లేవు. అంటే దాని అర్థం ఏంటంటే దీనికి రేంజ్ ప్రిడిక్టర్ వంటి వివరాలు ఏమీ ఇవ్వలేదు. బట్ జస్ట్ బేసిక్ డిస్ప్లే అనమాట, నార్మల్ డిస్ప్లే అనమాట, టచ్ స్క్రీన్ లాంటిది ఏమీ లేకుండా. అలానే ఈ పర్టికులర్ డిస్ప్లేలో ఏమైనా ఉందంటే మనకి నావిగేషన్ ఫీచర్స్ కానివ్వండి, లేకపోతే స్మార్ట్ ఫీచర్స్ లాంటివి ఏమీ లేకుండా ఈ బేసిక్ డిస్ప్లేలో అయితే ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే హోండా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లో మొత్తం 2 రకాల వేరియంట్స్ ఉండబోతుంది. ఆ 2 వేరియంట్స్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా, రేంజ్ వేరియంట్గా డిఫరెన్స్ ఉంటుందా అనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ వీళ్ళు ఇచ్చే డిస్ప్లే పరంగా మాత్రం బేసిక్ వేరియంట్, ప్రీమియం వేరియంట్ కింద అయితే క్లారిటీగా అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రెండోది హోండా కంపెనీ వాళ్ళు ప్రీవియస్గా రిలీజ్ చేసిన ఇంకొక వీడియో గురించి మాట్లాడుకుందాం. కొన్ని రోజులు వెనక్కి వెళ్తే హోండా కంపెనీ వాళ్ళు మోటార్ సంబంధించిన వీడియోని కూడా రివీల్ చేశారు. అందులో వీళ్ళు యూజ్ చేస్తుందంటే సైడ్ మౌంటెడ్ పిఎంఎస్ఎం మోటార్ అయితే యూజ్ చేస్తున్నారు అనమాట. అక్కడ మరిన్ని డీటెయిల్స్ అయితే ఏమీ రివీల్ చేయలేదు. కానీ
ప్రీవియస్గా హోండా కంపెనీ వాళ్ళు CUV ఎలక్ట్రిక్ స్కూటర్ని రివీల్ చేశారు. ఆ CUV ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏదైతే యూజ్ చేస్తారో అదే సైడ్ మౌంటెడ్ PMSM మోటార్ని కూడా ఇందులో యూజ్ చేసినట్టుగా అర్థమవుతుంది. ఇన్ కేసు అదే మోటార్ని యూజ్ చేశారని మనం ఎక్స్పెక్ట్ చేస్తే కనుక CUV ఎలక్ట్రిక్ స్కూటర్లో 6 కిలోవాట్ల పీక్ పవర్ అయితే ఇస్తున్నారు. దాదాపుగా 4 కిలోవాట్ల రేటెడ్ పవర్ కూడా యూజ్ చేస్తున్నారు. దాన్ని బట్టి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో 80 కిలోమీటర్ల వరకు టాప్ స్పీడ్ అనేది ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే వీళ్ళు నిజంగా 4 కిలోవాట్ల రేటెడ్ పవర్ 6 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ని యూజ్ చేస్తే కనుక హోండా కంపెనీ వాళ్ళు చూపించినట్టుగా 104 కిలోమీటర్ల రేంజ్ ఏదైతే ఉందో అది కెపాసిటీ, బ్యాటరీ ప్యాక్ కెపాసిటీ 3 కిలోవాట్ అవర్ల సాయంతో పాసిబిలిటీ అయ్యే అవకాశాలు కొంచెం తక్కువ ఉన్నాయి. సో మేబీ వీళ్ళు చెప్పినట్టుగా ఇంకొంచెం ఎక్కువ కెపాసిటీ కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇన్ కేసు ఎగ్జాక్ట్గా 6 కిలోవాట్ పీక్ పవర్ 4 కిలోవాట్ రేటెడ్ పవర్ ఉంటే కనుక. బట్ ఇక్కడ ఏమైనా ట్విస్ట్ కూడా ఉండొచ్చు. హోండా కంపెనీ వాళ్ళు అది స్టాండర్డ్ అని పెట్టి లేకపోతే ఎక్కువ ఇంత స్పీడ్లో వెళ్తేనే ఉండొచ్చు అనే పాయింట్ కూడా రేస్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో అయితే మోటార్ కెపాసిటీ కనుక అంత కెపాసిటీ ఉంటే కనుక రేంజ్ వచ్చే అవకాశం, లేదంటే బ్యాటరీ ప్యాక్ అయినా పెంచే అవకాశం అయితే ఉండాలి. అయితే వీళ్ళు ఎప్పుడైతే 6 కిలోవాట్ పీక్ పవర్ మోటార్ వాడారో ఆబ్వియస్గా క్విక్ యాక్సలరేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. 0 to 40 kph ఏదైతే టాప్ స్పీడ్ రీచ్ అవుతామో అది ఫాస్ట్గా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఇది మేజర్గా PMSM ఏదైతే సైడ్ మౌంటెడ్ మోటార్ ఉండడం వల్ల ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్న అడ్వాంటేజ్. దాంతోపాటుగా అదే వీడియోలో సీట్ గురించి కూడా రివీల్ చేయడం జరిగింది. ఆ సీట్ సరిగ్గా గమనించినట్లయితే చాలా వైడ్ సీట్ అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్తో పాటు మనకు వస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చివరిగా ఫస్ట్ హోండా కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన వీడియో చూసుకున్నట్లయితే వీళ్ళు LED లైట్ సంబంధించిన వీడియో అయితే రివీల్ చేశారనమాట. ఆ లైట్ ఎప్పుడు కూడా హోండా కంపెనీ నుంచి వచ్చిన ప్రీవియస్ స్కూటర్ వేరియంట్స్లో కూడా సేమ్ లైట్ అయితే లేదు. బట్ యాక్టివా స్కూటర్ ఏదైతే ఉందో ప్రీవియస్గా ఆ యాక్టివా సంబంధించిన లైట్ కొంచెం పోల్ అయితే ఉందన్నమాట, కొంచెం సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. బట్ ప్రీవియస్గా ఇందాక మనం డిస్కస్ చేసిన CUV మోడల్ సంబంధించిన లైట్కి ఈ లైట్కి అయితే ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. సో LED లైట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. యాజ్ ఆఫ్ నో ఇప్పటి వరకు హోండా కంపెనీ వాళ్ళు రిలీజ్ చేసిన డీటెయిల్స్ని బట్టి మనం బ్రేక్ డౌన్ చేసిన స్పెసిఫికేషన్స్ వివరాలు అనమాట. ఓవరాల్గా అయితే ఒకటైతే చెప్పొచ్చు, హోండా కంపెనీ నుంచి వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్ 100 కిలోమీటర్ల పైనే రేంజ్ అయితే ఉండబోతుంది. పర్ఫార్మెన్స్ కూడా ఎక్కువగానే ఉండబోతుంది. 80 km/h టాప్ స్పీడ్ అయితే మినిమం అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ మరిన్ని డీటెయిల్స్ అంటే ఎగ్జాక్ట్గా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ వివరాలు కానీ స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్స్ కానీ ఎన్ని రేంజ్ వేరియంట్స్ ఉండబోతున్నాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ కోసం మరికొన్ని రోజులు అంటే ఎగ్జాక్ట్గా ఇంకొక వారం రోజులు ఆగితే కనుక హోండా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్, అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అన్ని వివరాలు కూడా మనకి రివీల్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇది హోండా సంబంధించి అప్కమింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన బ్రేక్ డౌన్ డీటెయిల్స్ అండి. మీరు కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతానుకోలేదు స్క్రీన్ పై కనిపించిన నెంబర్ వాట్సాప్ చేయండి, అంటే డిస్క్రిప్షన్ ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. EV కనెక్ట్ కోసం EV కొరడ ఛానల్, రివ్యూస్ కోసం EV కొరడ రివ్యూస్ ఛానల్, ఏ కనెక్ట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్ టు ది ఫ్యూచర్.